నోట్ల రద్దు అనే మాట వినపడితే చాలు సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు కట్టిన క్యూ లైన్లు, పోలీసుల లాఠీ ఛార్జీలు, ఒక 100 రూపాయల కోసం బ్యాంకు వాళ్ళను బతిమిలాడుకున్న పాడు రోజులు కండ్ల ముందు ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. నోట్ల రద్దుతో బ్లాక్ మనీ లేకుండా పోతుందని మోడీ చెప్పిన మాటను కనిపించకుండా మాయమైన 2000 నోటు వెక్కిరిస్తూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో మరో బాంబు పేలింది. అదే 5000 నోటు. ఆర్బీఐ త్వరలోనే 5000 రూపాయల నోటును తీసుకొస్తుందంటూ ఒక ఫోటో వాట్సాప్, ఫేస్బుక్లలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. పచ్చ రంగులో గాంధీ తాత బొమ్మతో ఉన్న ఈ నోటును చూసి చాలా మంది నిజమే అనుకుంటున్నారు. ఇంతకీ 5000 నోటుపై ఆర్బీఐ ఏమంటుందో ఉలుక్కేద్దాం. కొన్ని రోజులుగా ఇంటర్నెట్లో ఒక ఫోటో వైరల్ అవుతుంది. అందులో మహాత్మా గాంధీ ఫోటోతో కూడిన 5000 నోటు దగదగ మెరుస్తూ కనిపిస్తుంది. ఇంతేకాదు, 2000 నోటును రద్దు చేసిన ప్రభుత్వం పెద్ద నోట్ల చలామణి కోసం ఓ కొత్త నోటును తీసుకొస్తుందని వాట్సాప్లో కథలు రాసుకుంటున్నారు. అయితే ఇదంతా పచ్చి అబద్ధమని తేలింది. వైరల్ అవుతున్న 5000 నోటు ఫోటో పూర్తిగా ఫేక్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది. ఆర్బీఐ వెబ్సైట్లో గానీ, ప్రెస్ రిలీజ్లో గానీ దీనికి సంబంధించిన ముచ్చటే లేదు. వైరల్ అవుతున్న ఫోటోను గమనిస్తే ఎవరో ఆకతాయిలు తమ ఎడిటింగ్ టాలెంట్తో దాన్ని డిజైన్ చేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది. పాత 1000, 500 నోట్ల డిజైన్ను మార్ఫింగ్ చేసి 0 పక్కన మరో 0 చేర్చి 5000గా సృష్టించారు. అయితే ఇక్కడే వాళ్ళు ఓ లాజిక్ మిస్ అయ్యారు. పెద్ద నోట్లను తగ్గించి డిజిటల్ లావాదేవీలను పెంచడమే కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ప్రధాన లక్ష్యం. బ్లాక్ మనీని అరికట్టడానికే 2000 నోట్ను వెనక్కి తీసుకున్న ఆర్బీఐ అంతకంటే పెద్దదైన 5000 నోట్ను ఎందుకు తెస్తుంది? ఈ చిన్న లాజిక్ను అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో ఆ ఫేక్ నోట్ను వైరల్ చేస్తున్నారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇలాంటి ఫేక్ న్యూస్లు పుట్టుకురావటం కామన్గా మారింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడి ఇలాంటి ఫోటోలను క్రియేట్ చేయటం ఇప్పుడు డెడ్ ఈజీగా మారింది. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను గుడ్డిగా నమ్మొద్దు. సో 5000 నోట్ను ఆర్బీఐ తెస్తుందని సోషల్ మీడియాలో జరుగుతుందంతా ఉత్తి ప్రచారమే.